హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నష్టంలో లాభం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పట్నంలో పుట్టి పెరిగిన మంగకు పల్లెలో పొలం పనులు చేసుకునే శేఖరుడితో పెళ్లి జరిగింది. శేఖరుడు చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా హఠాత్తుగా తండ్రి పోవటంతో కుటుంబ బాధ్యతలు అతనిపైన పడ్డాయి. అతడికి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండే తల్లి, పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు. ఇందువలన అతడు ఉద్యోగం చేసే ఆలోచన మాని సొంత వ్యవసాయం చూసుకోవటం ప్రారంభించాడు. మంగకు పల్లెటూరు జీవితము బొత్తిగా నచ్చలేదు. ఆమె కాపురానికి వచ్చి 4 నెలలు గడిచేసరికి గాలి వెలుతురు దూరని కొంప, లోపల బొద్దింకలు ఎలుకలు. సాయంత్రం అలా వెళ్ళి రావాలంటే రామాలయం తప్ప మరొక చోటు లేదు. ఇక్కడ మరొక 6 నెలలుంటే నాకు పిచ్చెక్కటం ఖాయం అంటూ భర్త దగ్గర తన అసంతృప్తి కనపరిచేది. నేను 25 ఏళ్లగా ఎంతో సుఖంగా ఈ ఇంట్లోనే ఉంటున్నాను. పట్నవాసం నుంచి వచ్చిన నీకు ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందిలే అంటూ ఉండేవాడు శేఖరం. అయితే రోజులు గడిచే కొద్దీ మంగలో అసంతృప్తి పెరిగిపోసాగింది. ఇటువంటి సమయంలో స్నేహితురాలి పెళ్లికి పట్నం వెళ్ళొచ్చిన ఆమెలో ఆ పల్లె పట్ల, ఆ ఇంటి పట్ల అసహ్యము రెట్టింపయింది. ఎలాగైనా కాపరాన్ని పట్నానికి మార్చాలన్న పట్టుదలతో మంగ పుట్టింటికి వెళ్ళి తండ్రితో, నాన్న, నువ్వు తల తాకట్టు పెట్టైనా సరే మా ఆయనకి పట్నంలో ఉద్యోగం చూడు, ఆ దిక్కుమాలిన పల్లెలో బతకటం నా వల్ల కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమె తండ్రి తన స్నేహితుడి ద్వారా ప్రయత్నం చేసి పట్నానికి సమీపంలో ఉన్న పెద్ద ఊరిలో శేఖరుడికి ఉద్యోగం ఇప్పించాడు. తండ్రి ద్వారా ఈ వార్త విన్న మంగ ఆ రాత్రి భర్తకు భోజనం వడ్డిస్తూ, ఇక మీరు మూటాముల్లే సర్దండి, 2 రోజుల్లో ఈ పల్లె నుంచి మనకి విముక్తి అన్నది. శేఖరుడికి ఆమె చెప్పింది అర్థం కాలేదు. మంగ అతడికి అంతా వివరంగా చెప్పి, ఈ పల్లెటూరిలో మట్టి పిసుకునే కర్మ మీకు తప్పించాడు మా నాన్న అన్నది గొప్పగా. శేఖరుడు కొద్దిసేపు ఆలోచించి, అంతా మన మంచికే అంటారు. పట్నంలో అమ్మకు వైద్యం బాగా జరుగుతుంది. మనం వెళ్ళనున్న ఊరికి పట్నం దగ్గరే కదా, పోతే చెల్లెలికి సంబంధాలు కూడా సులువుగా కుదరవచ్చు. పొలము కౌలుకిచ్చి వెళ్ళిపోదాము అన్నాడు. ఆ మాటలకి గతుక్కుమన్న మంగ సర్దుకొని, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పొలం కౌలుకిస్తే ఆదాయం తగ్గిపోతుంది. మీ అమ్మ చెల్లి ఇక్కడే ఉండి పనివాళ్ల సాయంతో పొలం పనులు చూసుకుంటారు. మీ చెల్లి పెళ్లికి డబ్బు కూడా పెట్టవద్దా మరి అన్నది. శేఖరుడికి ఇష్టం లేకపోయినా మంగ మొండి పట్టుదలకి తల వంచక తప్పలేదు. వ్యవసాయము తల్లికి చెల్లెలికి అప్పజెప్పి మంగతో ప్రయాణమయ్యాడు. మంగకి ఈ కొత్త ఊరు బాగా నచ్చింది. త్వరలోనే ఉద్యోగానికి అలవాటు పడ్డాడు శేఖరుడు. ఒకసారి వినాయక చవితికి ఊరు వెళ్ళి వాళ్ళు తిరిగి బయలుదేరబోతున్నప్పుడు శేఖరుడి చెల్లెలు వాడితో, దసరాకి మేము మీ ఊరికి వచ్చి దీపావళి దాకా ఉంటాం, నాకు పట్నం చూడాలని ఉన్నది అన్నది. అయితే అత్త ఆడబడుచులు వచ్చి అన్ని రోజులు తమ ఇంట ఉండటం గిట్టని మంగ దసరా పండగ ముందు ఒంట్లో బాగాలేనట్టుగా నటించి శేఖరుడితో, మీ వాళ్ళని దీపావళికి రమ్మనండి, నలుగురిని కూర్చోబెట్టి చేసే ఓపిక నాకు లేదు అన్నది. విధిలేక ఎవరి ద్వారానో దీపావళి నాటికి తల్లిని చెల్లిని రమ్మని కబురు పంపించాడు శేఖరుడు. దీపావళి పండగ దగ్గర పడింది. మంగ శేఖరుడితో, దసరాకు కొనుక్కున్నాను కాబట్టి దీపావళికి నాకు పట్టుచీర వద్దు, 4,000 పెట్టి చేతులకు గాజులు కొనండి అన్నది. శేఖరుడు నవ్వి, అలాగే కొంటాను. మొదటిసారి మన ఇంటికి వస్తున్న అమ్మకు ఒక మంచి చీర, చెల్లెలికి ఒక పట్టుచీర కూడా కొంటాను అన్నాడు. అవన్నీ మీ చెల్లెలు పెళ్లినాడు కొనొచ్చు, మీ దగ్గర తగినంత డబ్బు లేదేమోనని నేను గాజులు కొనమన్నాను. ఆ పట్టుచీరలేవో కొనే డబ్బు కూడా వేసి నేను హారం కొనుక్కుంటాను అన్నది మొండిగా. శేఖరుడు ఎంతగానో భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు. ఆమె ససేమిరా అతని మాటలు వినలేదు. ఆ సాయంత్రమే ఇద్దరూ బాడుగు బండిలో పట్నం వెళ్లారు. ఒక నగల దుకాణంలో అద్దాల వెనక ఉంచిన హారం ఒకటి మంగకి ఎంతగానో నచ్చింది. దుకాణము చాలా రద్దీగా ఉన్నది. మంగ హారం చూపించి ధర ఎంత నెడగగా దుకాణంలో ఉన్న ఒకతను హారం తూకం వేసి, కాసు 1000 రూపాయలు, ఈ హారము 7 కాసులుంది, 7,000 అవుతుంది అన్నాడు. ఖరీదు జాస్తిగా ఉన్నా ఆ హారమే కావాలని పట్టుబట్టింది మంగ.
చేసేది లేక హారం తీసుకున్నాడు శేఖరుడు. హారం చూపిన దుకాణం వాడు కాస్త దూరంలో డబ్బు చెల్లించిన చీట్లు రాస్తున్న వాడికేసి హారము 7 కాసులది అంటూ కేకపెట్టి హారం పెట్టెలో పెట్టి మంగ చేతికిచ్చాడు. హారం బరువు పొరపాటుగా విన్నాడో ఏమో, డబ్బు చెల్లించిన చీట్లు రాసేవాడు హారం బరువు 3 కాసులుగా రాసి 3000 రూపాయలకు చీటీ రాశాడు. జరిగిన పొరపాటు గ్రహించి ఆ సంగతి దుకాణం వాళ్ళకి శేఖరుడు చెప్పబోతూ ఉంటే, నీకేమైనా మతిపోయిందా? దీపావళి లక్ష్మిని కాదంటావా? 3000 కట్టి త్వరగా పద, మిగిలిన 4000తో మరొకసారి వచ్చి గాజులు తీసుకొనవచ్చు అంది మంగ. శేఖరుడు 3000 చెల్లించి బయటకు వచ్చాక, డబ్బుంది కదా, మా అమ్మకి చెల్లెలకి చీరలు తీసుకుందాము అన్నాడు మంగతో. ఇంకా నయం, నేను ఆపకపోయి ఉంటే ఆ డబ్బు నగల దుకాణం వాడి గల్లాపెట్టెలో ఉండేది. ఆ డబ్బు నాది, దానిమీద నీ పెత్తనమేమిటి అన్నది మంగ కోపంగా. శేఖరుడు ఇంకేం మాట్లాడలేకపోయాడు. అయితే తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే హారం కొక్కేం తెగిపోయేలా ఉంది. మర్నాడు దానికి అతుకు పెట్టించడానికి మంగ శివలింగాచారి దగ్గరకు తీసుకుని పోయింది. ఆచారి హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, పూత బంగారం హారానికి అతుకు పెట్టడమేంటి, విడ్డూరంగా ఉందే అన్నాడు. మంగకి నెత్తిమీద పిడుగుపడినట్లయింది. పట్నం నగల కొట్టువాడు తమను నిలువునా మోసం చేసేశాడు. ఆ సాయంత్రమే ఆమె భర్తతో పట్నం బయలుదేరి వెళ్ళింది. హారం అంటగట్టిన కొట్టువాణ్ణి చూస్తూనే ఆమె కోపంతో ఊగిపోయి, ఎంత మోసం, ఎంత దగ, మిమ్మల్ని రక్షక భటులకు అప్పగిస్తాను అంటూ హారాన్ని వాడి చేతికిచ్చింది. కొట్టువాడు హారానికేసి ఒకసారి చూసి, ఇది మేము అమ్మింది కానే కాదు అన్నాడు. కానే కాదా, ఇదిగో మీరిచ్చిన చెల్లు చీటీ అంటూ వెంట తెచ్చిన చీటీ కొట్టువాడికిచ్చింది. కొట్టువాడు హారం తూకం వేసి, చూసారా, ఇది 7 కాసులది, మేం అమ్మిన హారము తూకము 3 కాసులే, మమ్మల్ని మోసగించ వచ్చినందుకు రక్షక భటుల్ని పిలవాల్సింది మేమే అన్నాడు. హారం తూకం తక్కువ రాసి ఇవ్వటము ఇలా మోసగించేందుకే అని ఆసరికి భార్యాభర్తలకి అర్థమైపోయింది. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. మంగ బాడుగుబండి ఎక్కుతూ 3000 రూపాయల కష్టార్జితము గంగపాలైపోయింది. వాళ్ళ నీచబుద్ధిని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతున్నది అన్నది తెగ ఆవేశపడిపోతూ. శేఖరుడు చిన్నగా నవ్వి, చూడు మంగ, ఏదో సామెత చెప్పినట్లు నీ తప్పును నువ్వు గుర్తించలేకపోతున్నావు. నగల కొట్టు వాళ్ళని ముందుగా మోసగించాలనుకున్నది నువ్వు కదా. వాళ్ళ నీచబుద్ధిని అసహ్యించుకుంటున్న నువ్వు అత్త ఆడపడుచుల పట్ల నీ ప్రవర్తనను గురించి మర్చిపోతున్నావు. కొట్టు వాళ్ళని గురించి నువ్వు అనుకుంటున్నట్టే నేను నిన్ను గురించి అనుకుంటే మన కాపురం నిలుస్తుందా అన్నాడు సౌమ్యంగా. ఆ మాటలతో మంగకి కళ్ళ ముందు పొరలు తొలగినట్టయింది. ఆమె బండిని చీరల దుకాణం దగ్గర ఆపించి శేఖరుడితో, పండక్కి అత్తయ్య గారికి మీ చెల్లెలికి మంచి చీరలు తీసుకుందాం దిగండి అన్నది. భార్యలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందపడ్డాడు శేఖరుడు. నగల కొట్టులో 3000 నష్టపోయినా తనకు ఎంతో లాభం వచ్చినట్లు పొంగిపోయాడు. మరొక కథ పేరు ఆరోగ్య రహస్యం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. గురునాథానికి జలుబు చేసింది. గొంతు భారంగా ఉండి మాట అదొకలాగా వస్తున్నది. మాటి మాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవలసి వస్తున్నది. తల కూడా నొప్పిగా ఉండి తరచుగా కణతలు నొక్కుంటున్నాడు. అన్నం సహిస్తున్నది కానీ జ్వరం వచ్చినట్లయింది. ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకుని వైద్యుడింటికి పంపించాడు. వైద్యుడు వాడికి కొన్ని గుళికలిచ్చి పంపాడు. అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్లయింది కానీ మిగతా లక్షణాలేమీ తగ్గలేదు. వైద్యుడికి ఏమని చెప్పావురా, జ్వరం ఒక్కటే తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ. జలుబని చెప్పాను నాన్న అని బదులిచ్చాడు కొడుకు. జలుబంటే జ్వరం అనుకున్నాడో ఏమిటో, మళ్ళీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం. కొడుకు మళ్ళీ వెళ్ళాడు కానీ వైద్యుడు చిరాకు పడి, జలుబుంటే అవన్నీ ఉంటాయి, అంత వివరంగా చెప్పనక్కర్లేదు అన్నాడు కానీ కొత్త మందేమీ ఇవ్వలేదు. వైద్యుడికి పని ఎక్కువైతే చిరాకు పెరుగుతుంది. అందులోనూ చిన్నవాళ్ళు వెళితే ఆయన లక్ష్య పెట్టడు. తనకు సరైన మందు కావాలనుకుంటే స్వయంగా వెళ్ళి వైద్యుడిని కలుసుకోవటం మంచిది. ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథము వైద్యుడింటికి బయలుదేరాడు.
దారిలో ఆయన 10 సార్లు తుమ్మాడు, 25 సార్లు దగ్గాడు. విశ్రాంతికని 1-2 అరుగుల మీద చతికిల పడ్డాడు. ఎందరో ఆయన్ని పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకొని ఎంతో జాలిపడ్డారు. వైద్యుడిల్లు చేరాక ఆయన, అయ్యో మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాద చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకొని, అబ్బాయి ఒక్కటి తిన్నగా చెప్పలేదు సుమా అని సంజాయిషి ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందంటూ ఏవో గుళికలిచ్చి వారం రోజుల పాటు సుష్టుగా భోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి. జలుబు తగ్గాలంటే మందుతో పాటు ఈ 2 కూడా అవసరము అన్నాడు. కొత్త మందుకు కూడా గురునాథం బాధలేమీ తొలగలేదు. విసుక్కుంటూ ఇంటిల్లిపాదిని వేధిస్తూ రోజులు గడుపుతూ ఉంటే వారం రోజులకి ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. జలుబిలా తగ్గిందో లేదో గురునాథము పెరట్లో కాలు జారి పడ్డాడు. మోకాలు దగ్గర బెణికింది. ఇంట్లో వాళ్ళు కాపడాలు పెట్టారు. వైద్యుడు లేపనం పూశాడు. ఊరి గణాచారి వచ్చి బెణుకు మంత్రం వేశాడు. గురునాథము 3 రోజులు మంచం దిగలేదు. విషయం తెలిసి ఊరంతా ఆయన చూడవచ్చారు. అయ్యో పాపమని జాలిపడ్డారు. ఇది జరిగిన పక్షం రోజులకి గురునాథానికి చెవిపోటు వచ్చింది. 3 రోజులు అవస్థపడ్డాడు. కడుపులో పోట్లొచ్చాయి. 2 రోజులు బాధపడ్డాడు. ఛాతీ నొప్పొచ్చింది. గుండెపోటు అనుకున్నారు కానీ వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని, కడుపులో వాయుపీడనం వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకి ఊరట కలిగించాడు. ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బు పడ్డాడు గురునాథము. ఊరందరూ ఆయనపైన సానుభూతి చూపించారు. చివరికి ఈ వార్త ఊరు దాటి పొరుగుళ్ళకు కూడా పాకి ఆయన బావమరిది బసవయ్య చూడటానికి వచ్చాడు. గురునాథము బసవయ్యకు తన బాధలు చెప్పుకొని, పెద్దవాడినైపోతున్నానో ఏమిటో, నా ఆరోగ్యము నానాటికి తీసికట్టయితున్నది అని వాపోయాడు. అదేంటి బావా అలాగంటావు? నువ్వేమంత పెద్దవాడివి? నీకింకా 50 నిండనే లేదు. 60 నిండిన వాళ్లే ఎందరో నిక్షేపంలా ఉంటున్నారు. అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గురునాథాన్ని ఓదార్చాడు. దిగులు పడకు అని నువ్వనగానే సరిపోతుందా? ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. నువ్వు చెప్పిన ప్రకారము అనుభవించడం తప్ప వేరే దారి ఉన్నట్లు లేదు కాబోలు అన్నాడు గురునాథం నీళ్లు కారిపోతూ. అయ్యో అలాగని ఉపేక్షించడానికి లేదు బావా. ఒక ఆయన రాచపుండుతో 40 ఏళ్లకే పోయాడు. ఇంకొక ఆవిడ క్షయతో 30 ఏళ్లకే పోయింది. అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు. నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అన్నాడు బసవయ్య. నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలేమిటో చెప్పు అని అడిగాడు గురునాథం. నేను బయట తిళ్ళు తినను. ఇంట్లో కూడా కడుపు పగిలేలా కాక చాలినంత మాత్రమే భోంచేస్తాను. ఏ పండగకైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసం ఉంటాను. రోజు చాలా దూరం నడుస్తాను. నా పనులు నేనే చేసుకుంటాను. ప్రతి పని నిదానంగా చేస్తాను. దేనికి దిగులు పెట్టుకోను. చేయవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారం అనుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానిస్తూ కూర్చోక అందర్నీ నమ్ముతాను. ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను. చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ళ మీద పగ పెంచుకోను. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంతవరకు పెద్ద జబ్బులేం చేయలేదు అన్నాడు బసవయ్య. నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను. అయినా నాకిన్ని జబ్బులెందుకు చేస్తున్నాయో అన్నాడు గురునాథము మరింత దిగులుగా. బసవయ్య ఒక్క క్షణం ఆగి, నేను చేసేవన్నీ పాటించడం చాలా కష్టమని అందరూ అంటారు. అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు. నువ్వు మనసు సరిపెట్టుకునేటందుకు ప్రయత్నిస్తున్నావు. నేను చేసే వాటిలో నువ్వేం చేయటం లేదో బాగా ఆలోచించి తెలుసుకో, నీకు మేలు జరుగుతుంది అన్నాడు. గురునాథము ఎంత ఆలోచించినా తాను అన్నీ బసవయ్యకులాగానే చేస్తున్నాననిపించింది. అందుకని నాకు తెలియటం లేదు, నువ్వే చెప్పు అన్నాడు. నాకంటే పెద్దవాడివి, ఆ పైన బావగారివి. నీలో తప్పులనడానికి ప్రయత్నించడం నాకు మర్యాద కాదు. ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అన్నాడు బసవయ్య. గురునాథము భార్యని అడిగాడు. భర్తలో లోపాలెన్ని చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. కొడుకును అడిగాడు. చెప్పడానికి వాడు భయపడ్డాడు. పాలేరుని అడిగితే, బాబు, తమ అడుగుజాడల్లో నడవడం వలనే నేను ఇలా ఆరోగ్యంగా ఉంటున్నాను. మీ ఆరోగ్యము బాగుండకపోవటానికి అలవాట్లు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్లకు బంధం వేశాడు.
ఇదంతా చూసిన బసవయ్య, అబ్బే ఇలా లాభం లేదు బావా, నీకంటే వయసులో పెద్దవి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రము భయం లేని వాళ్ళని అడిగితే అసలు విషయం తెలుస్తుంది. అయినా వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతుంటాయి కదా. నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చును. పెద్దవాళ్ళని అడగటమే మంచిది అని సలహాలిచ్చాడు. అలాంటి మనిషి గురించి ఎవరికి తెలుస్తుంది? ఆ ఊరి వైద్యుడికి తప్ప. గురునాథము వైద్యుడి వద్దకు వెళ్ళి, ఊళ్ళో అందరికంటే ఆరోగ్యవంతుడెవరో చెప్పగలవా అని అడిగాడు. వైద్యుడు ఏమాత్రమూ తడుముకోకుండా, ఈ ఊళ్ళో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడుంటాడని అనుకోను. ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అన్నాడు. శేషాచలం వయసు 60కి పైనే ఉంటుంది. అయినా మనిషి పిడిరాయిలా ఉంటాడు. ఎక్కడికైనా నడిచే వెళతాడు. ఎన్నడూ జిర్రున చీది ఎరగడని అంతా చెప్పుకుంటారు. వైద్యుడు చెప్పేదాకా తనకాయన పేరు తట్టనందుకు నొచ్చుకొని వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు గురునాథం. ఆ సమయంలో శేషాచలము వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు. మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా అన్నాడు ఒక పెద్ద మనిషి. తప్పకుండా వచ్చేవాణ్ణేరా, కానీ ఆ పూట బాగా దగ్గు వస్తున్నది. సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా అని రాలేదంతే. తేనె రాసిన తమలపాకులు 4 తింటే 2 రోజుల్లో దగ్గు తగ్గిపోయిందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి పంపించేశాడు శేషాచలం. పొరుగులో జరిగిన తన తమ్ముడి పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు తనకు జలుబు చేసిందని, పెళ్లికొచ్చి తుమ్ముతూ కూర్చోవడం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు నయమైపోయిందని కూడా చెప్పాడు శేషాచలం. ఈ విధంగా అక్కడున్న ప్రతివారికి ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గురునాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్లే ఉంది. ఎటొచ్చి అన్నీ ఆయన గృహ వైద్యాలతో నయం చేసుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాథాన్ని చూసి, ఏరా, నీకు నేనేం సంజాయిషి ఇచ్చుకోవాలి అని అడిగాడు. నాకు సంజాయిషీలేం వద్దు, నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను. నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా, లేక నువ్వు వచ్చిన వాళ్ళని వదులుచుకునేటందుకు ఏదైనా సంజాయిషి ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు గురునాథం. అవసరమైనప్పుడు సంజాయిషి ఇచ్చుకోవడం తప్పు కాదులే, కానీ నువ్వు నాకు జబ్బులుంటాయంటావేమిటి? నాకెప్పుడు ఏ జబ్బు చేయలేదే అన్నాడు శేషాచలం. దగ్గన్నావు, జలుబన్నావు, చెవిపోటన్నావు, కాలి మిణుకన్నావు, అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను. నీకెప్పుడు జబ్బు చేయలేదంటావేంటి అని అడిగాడు గురునాథం ఆశ్చర్యంగా. శరీరం అన్నాక ఏవో చిన్న చిన్న చీకాకులు వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ జబ్బు అంటామిట్రా. జబ్బంటే క్షయ, సన్నిపాతము, మసూచి, రాచపుండు ఇవి అన్నాడు శేషాచలం. గురునాథము ఆయనకు నమస్కరించి, నా సందేహం తీరింది. చిన్న చిన్న అనారోగ్యాలను గురించి చెప్పుకోకపోవటమే మీ ఆరోగ్య రహస్యం. వాటిని కొండంతులుగా చేసి నేను దిగులు పడుతున్నాను. నా పొరపాటు నాకు తెలిసింది అన్నాడు. మంచిది, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. ఒక చిన్న కునుకు తీస్తే సర్దుకుంటుంది. మరి నేను లోపలికి వెళ్ళేదా అన్నాడు శేషాచలం. గురునాథము ఆయన వద్ద సెలవు తీసుకుని ఉత్సాహంగా ఇల్లు చేరాడు. ఆ తర్వాత కూడా చాలాసార్లు దగ్గు, పంటి నొప్పి, జలుబు వంటి చీకాకులు ఆయనకు కలిగాయి, కానీ ఆ విషయము 10 మందికి తెలిసేటంత హడావుడి చేయలేదు. దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యము బాగుపడినట్లయింది అని అంతా అనుకోసాగారు. మరొక కథ పేరు అర్ధణా బాకీ. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక ఊళ్ళో రామయ్య అనే బీదవాడుండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారుడై మిగిలిన రైతుల్లానే సంతకు సామాన్లు తోలుకుపోవాలని రామయ్య ఊబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో ఒక విధంగా సంతకు సరుకు తీసుకుని పోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రమే ఉన్నది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకొని పోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతాన్లో పాచి మొక్కలు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కలపైన
తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూటగా కట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటివాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతాన్లో 3 వంతులు సరుగుడుకాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు క్రింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. నువ్వేం తెచ్చావంటే నువ్వేం తెచ్చావని అడుగుకున్నారు. రామయ్య తన గోతంలో నుంచి ఉన్ని తీసి చూపించి భేషైన సరుకు అన్నాడు. సోమయ్య తన మూటలో నుంచి పోకకాయలు తీసి చూడు, నిమ్మకాయలంత పోకలు అన్నాడు. సంత చాలా హడావుడిగా ఉంది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మనము మన సరుకులు మారకం వేసుకుందామా అన్నాడు సోమయ్య. ఉనికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనే బంగారం అంటే సరుకు, అంతగా అయితే ఒక అర్ధనా రొక్కం ఇస్తాలే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడి నుంచి బయలుదేరాడు. నా అర్ధనా ఇచ్చి వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోనులే, మాది ఫలానా గ్రామము, నా వెంట డబ్బు తేలేదు అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్ధనా బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. తాము మోసపోయినట్లు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసము అర్ధనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఆ ఊరి షావుకారు దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే, మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏంటి అన్నాడు రామయ్య. దానికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చెల్లివయ్యి అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, కానీ మనమిద్దరము లాభం పొందే ఉపాయం ఒకటి చెబుతాను విను. మా షావుకారి ఇంటి వెనక ఒక లోతైన గొయ్యి ఉంది. ఒకసారి షావుకారు ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతూ ఉంటే చూశాను. అందులో ఏదో దాచి ఉంటాడు. ఇవాళ రాత్రి మనమిద్దరము కలిసి ఆ గోతిలో ఏమున్నది తెలుసుకుని తీసుకుని పంచుకుందాం. సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరేనన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతము తాటి మోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ షావుకారి దొడ్లోకి ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకొని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసు ముండా కొడుకు, ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కా పోతాడేమో. అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకొని సోమయ్య తను గోతంలో కూర్చొని గోతాన్ని మూకుకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కొని మళ్ళీ మోకును లోపలికి వేసి నన్ను కూడా లాగు అని కేకపెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు, వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి, వాణ్ణి ఆ గోతిలోనే అఘోరించనియ్యి అనుకొని రామయ్య మూట వీపున వేసుకుని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలీదు. కొంత దూరం పోయాక మూట బరువని పెంచి రామయ్య దాన్ని దింపాడు. వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటికి వచ్చాడు. దుర్మార్గుడా, మళ్ళీ నన్ను మోసం చేశావా అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్ధనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సోమయ్యకు పెళ్ళయింది. పెళ్ళాం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. అది లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు.
రామయ్య మటుకు ఎప్పటిలాగే ఒళ్ళు విరుచుకొని కష్టించి పొట్టపోసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సోమయ్య బాకీ ఉన్న అర్ధనా జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవడానికని సోమయ్య ఉండే గ్రామం బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి పంచలో కూర్చొని ఉండగా రామయ్య వస్తూ ఉండటం కనపడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఒసే, బాకీదారు రామయ్య వస్తున్నాడు. నేను చచ్చిపోయినట్లు పడుకుంటాను. నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు. సాయంకాలం దాకా ఏడిచావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు. ఇంకా సోమయ్య నీ బాకీ ఏం చెల్లేస్తాడు? నాయనా, సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు. అతనికి ఉత్తరక్రియలు చేయించి మరీ వెళతాను. మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు బోలెడున్నాయి అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిని పోయే వాళ్ళ ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చిందాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయమైంది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు వచ్చి భోజనం చేయటానికి లేదు. అందుచేత వెంటనే శవాన్ని పాడుబడిన గుడిలోకి చేర్చండి అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటరిగా ఆ పాడుబడ్డ ఆలయంలో తెల్లవార్లు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా. నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రల్లా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చెయ్యాలి అన్నది. గుడికి తీసుకుపోని, భయం లేదులే అన్నాడు సోమయ్య. అతడిని శవవాహకులు గుడిలోకి చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభమైంది. అర్ధరాత్రి అయింది. గుడి బయట మనుషుల సందడైంది. రామయ్య చప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపటిలో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక మూటను దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు, డబ్బు తీసి 4 కుప్పలుగా చేశాడు. ఆ వస్తువులలో ఒక కత్తి కూడా ఉంది. దీన్ని ఎవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు అది పనికిమాలిన కత్తి అన్నారు. కాదు, ఇది భేషైన కత్తి. కావలిస్తే ఒక వేటున ఈ శవాన్ని 2గా తెగేసి చూపిస్తాను అంటూ దొంగల నాయకుడు కత్తిని తీసుకుని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏయ్ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. మంత్రం వేసినట్టుగా దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకుని రామయ్య యువతలకి వచ్చాడు. చూసావా, మన పంట పండింది. ఇదంతా పంచుకుందాం పట్టు అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవడం పూర్తయింది. అంతా బాగానే ఉంది, కానీ నా అర్ధన మాట ఏమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాదా పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒకచోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్ధ పని చేశాం. మహాయోధులకు కూడా భయపడని మనము దడుచుకొని అంత సొమ్ము వదిలేసి వచ్చాం. మనలో గుండె ధైర్యం గలవాడెవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది అన్నాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళ నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలు అరచేత పట్టుకుని పాడుబడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య, సోమయ్యలిద్దరూ గుడి మారు మ్రోగేటట్టు అరుస్తున్నారు. నా అర్ధన ఏమైనట్లు అంటున్నాడు రామయ్య. నీ అర్ధన నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల వద్దకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలున్నాయో మనం ఊహించలేదు. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్ధన వచ్చిందట. అది కూడా అన్ని భూతాలకు సరిగ్గా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ మంచిది. పోదాం పదండి, బతికుంటే బలుసాకు తినవచ్చు అన్నాడు. దొంగలు వెళ్ళిపోయారు. చివరకు రామయ్య, సోమయ్య రాజీ పడ్డారు. తన అర్ధనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తర్వాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కొని పెళ్లాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకి సరుకులు తోలుకుపోవాలన్న అతడి కోరిక నెరవేరింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.